ఇంటికి రాగానే అబ్బాయిలు మీరు ముందు లుంగి కట్టుకోండి హాయిగా, జెనిటల్స్ ఫ్రీగా ఉండాలి, లేదా మనం లూజ్గా ఉండే ఫైజ్మాల్ కానీ ఏదైనా అలాంటి డ్రెస్ వేసుకోవాలి. వీళ్ళు చేసే పొరపాటు అదే జీన్స్ ప్యాంట్లు పడుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళంతా ప్లాన్ చేసుకుని అర్ధరాత్రి టిఫిన్కి వెళ్తున్నారు, అర్ధరాత్రి భోజనాలకు వెళ్తున్నారు. అసలు అర్ధరాత్రి భోజనాలు చాలా హానికరం. ఇప్పుడు ప్రకృతి మనం పగల నిద్రపోతాం, రాత్రి నిద్రపోతాం. కానీ మీరు పగల పడుకోండి, నిద్ర వస్తుంది ఆవలించేసేదని మంచం పడుకుంటారు. గుర్రు కొట్టిన అరగంటలు లేసి తన్ని లాయి తన్నట్లు వేసి కూర్చుని అరగంటలో పనులకు వచ్చేస్తారు. ఇదే రాత్రి 9ంటికి పడుకుంటారు, అదే గుర్రు పెడతారు, పొద్దున 6 దాకా మెలుకురాదు. అదేంటి పగల రాత్రి ఒకటేగా, కానీ పగల పడుకుని అరగంటలో చేసి ఎందుకు చేశారు? మనం అసలు రాత్రిపూట అలా నిద్రపోతే అసలు ఆ సిస్టమ్ ప్రకృతి ఎందుకు పెట్టింది తెలుసా? ఏ జీవనం ఎందుకు పడుకోవాలి అసలు? అంటే పడుకోకుండా ఉండొచ్చుగా. లోపల సిస్టమ్ క్లీనింగ్ కానీ మనము తింటాం, తిండి మేత వేస్తాం అలవాటు. రాత్రిపూట కూడా వెళ్తే రాత్రిపూట మేత వేస్తాం. సో మన మేత వేయకుండా తెప్పించాలంటే మన మొత్తిచ్చి శ్రోత పడుకోబెట్ట ఒకటే మార్గం ప్రకృతికి, లేకపోతే మనిషి స్వభావం అదుపు చేయలేదు. కాబట్టి వీడు సచ్చినట్టు పడుకుంటే 8 గంటలు అంటుకోడు కదా, ఆ 7 గంటల్లో శ్రోత వీడు మెలుకున్నాడు, తినేస్తాడు హాని జరుగుతుంది. కాబట్టి వీడు తినకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం ప్రకృతి అర్థమైంది ఏంటంటే వీడు అసలు మెలుగుగా నచ్చకూడదు. అసలు లేదు మనకు గనక కర్మగాలి ఒకడు మెలుగు ఉండే సిస్టమ్ పెట్టినా ఆ పక్కన ఉండే గాడిదని ఈ కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జరగొట్టేస్తాను. అది మనిషికి ఇదో దరిద్రం ఉంది కదా, పక్కన కూడా జరగొట్టం. కాబట్టి మొత్తం అందరూ ఆ టైంకి నిద్ర వచ్చి ఊగిపోయేటట్టుగా పెట్టింది ప్రకృతి చేసిన ఏర్పాటు. అందుకే మీకు సూర్యుడి నుంచి వచ్చిన లైటింగ్ కారణంగా మనకు నిద్ర ప్రేరేపించే హార్మోన్లు వెలుగున్నంతసేపు ఉంటాయి, మన కాపలా కాస్తాయి. ఎప్పుడైతే సూర్యుడి నుంచి వచ్చిన హార్మోన్ రిలీజ్ చేసే ఐటమ్స్ వెళ్ళిపోయినాయో రాత్రి అయ్యేటప్పటికి మనకు నిద్ర అందుకు వస్తుంది. ఒకప్పుడు రాత్రి అయితే మనము పిలవండి బల్బులు పెట్టేవాళ్ళు కదా, ఆ పిలవండి బల్బు పెట్టిన రోజు చూడండి 7:30-8 ఆవులు వచ్చి పడుకునేవాడు. సూర్యుడు వెళ్ళిపోవటం కాసేపు 2 గంటలకు ఆవులు వచ్చి అసలు 8 గురకలు వెళ్ళిపోతా ఉండే బయట. టీవీ లేనప్పుడు సీరియల్స్ గురకలు లేనప్పుడు. ఎప్పుడైతే ఎల్ఈడి లైట్లు వచ్చినాయో ఎల్ఈడి లైట్లు, ఇది ఏం జరిగింది? ఇప్పుడు ఈ గదిలో కూర్చున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇదే పాత సిస్టమ్ అనుకోండి, పాత ఎర్ర బల్బు పెట్టిన వాళ్ళం, సూర్యుడి కాంతి పోగానే ఎర్ర బల్బు వెలిగేది. సో ఎర్ర బల్బు సూర్యుడి కాంతికి ప్రత్యేకమైన కాదు, శరీరానికి అర్థమయ్యేది. ఎర్ర బల్బు వేసినా ఆ సూర్యుడు వెళ్ళిపోయాడని అర్థమయ్యి మనకి ఆ రిలేటెడ్ హార్మోన్స్ తయారు చేయడం మొదలుపెట్టేది. అలా మొదలుపెట్టిన 3 గంటలకు మనకి మెదడు మత్తు వచ్చి పడిపోతాం, ఆ మెదడు వచ్చి మత్తు ఆలోచించే శక్తి కొరకు పడిపోతాం. ఇది ప్రాసెస్ జరిగేది. ఇప్పుడు ఏమైంది? ఈ ట్యూబ్ లైట్ వేస్తాం. ఈ ట్యూబ్ లైట్లు సూర్యకాంతికి మిమిక్ చేస్తాయి, డూప్లికేట్ చేస్తాయి, అంటే ఆ భ్రమ కలిగిస్తుంది శరీరాన్ని. ఇంకా ఈ లైటింగ్లో పెడితే ఇంకా బయట లైటింగ్ ఉందని ఫీలింగ్ ఉంటుంది. ఏం చేస్తుందంటే మన నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోయేటప్పటికి అర్ధరాత్రి దాకా కూర్చొని నిద్ర పట్టినప్పుడు ఏం చేస్తాం? ఎపిసోడ్ పెడతాం, సో కుమ్ముతుంది దాన్ని. లేదా ఫోన్, అన్నిటికంటే ఫోను చాలా ప్రమాదకరం. ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు పనికిమాలిన అంత పొరసోదంతా రాత్రి 2 దాకా వేస్తారు వీళ్ళు. మన పిల్లలు ఎవరైనా చూడండి, వీళ్ళు రాత్రి 1 గంట 2 మా పిల్లలు మీ పిల్లలు ఎవరైనా సరే అంటే తొందరగా పడుకునేలాగా చూడాలండి, సెల్ ఫోన్ లేకుండా చూడాలి. మీరు చూస్తా ఇంకా ఏం చేస్తారు? దొంగ సర్వీ చేస్తారు. అంటే మొత్తం ఓవరాల్గా జరగాల్సిన సంస్కారం అది. కరోనా వచ్చి బాగా చెరగొట్టింది అండి, డిసిప్లిన్ ఉండేవాళ్ళు కొంత ఉన్నాళ్ళు కూడా భ్రష్టు పట్టించేసింది. సో జనరేషన్ మారిపోయింది. సెల్ ఫోన్లు వీళ్ళకి కాస్ట్లీ సెల్ ఫోన్లు ఇస్తున్నాం, అలానే కార్డులు ఇచ్చేస్తున్నాం. వాళ్ళు అర్ధరాత్రి 2 తెప్పించుకోగలరు. ఇదివరకు అయితే అమ్మని లేకొట్టాలి, అమ్మ చేయదని తెలుసుకోండి, నోరు మూసి పడుకునేవాడు. ఇప్పుడు అర్ధరాత్రి 2 వీళ్ళు వెళ్ళిపోతారు బయటికి. ఈ వెళ్ళటమే అనేది ఒక థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. రాజుగారు కొడుకుని 27వ నెంబర్ గదిలోకి వెళ్ళొద్దాను అనుకోండి, ఆడు ఖచ్చితంగా వారం దొరకని దాంట్లో దొరుకుతాడు. మీరు ఆ 27వ నెంబర్ విషయం చెప్పుకుంటే ఆడి జీవితం ఆ గది కదా ఆ బిల్డింగ్లోకి రాడు. సో ఇట్లానే వీళ్ళని ఎప్పుడైతే మనం నీతులు చదువుతాం పెద్దవాళ్ళు, రే అర్ధరాత్రి తినకూడదురా పద్ధతి తినమని, ఓ అర్ధరాత్రి ఏమవుద్ది? ఆ ఉడుకు హార్మోన్లు పని చేస్తాయంట కదా, అర్ధరాత్రి తింటాం అనేది ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు. అంటే ఎందుకని? మనకి ఇది లేదన్నారు. మీరు బస్సులో వెళ్తారు అనుకోండి, బస్సులో వెళ్తాంటే బస్సు అంతా ఖాళీగా ఉంది, మీరు కూర్చున్నారు, మీకు ఏ ఫీలింగ్ ఉండదు. కానీ అదే కూర్చుంటాం మన చుట్టూ జనం కిక్కిరిపోసి ఉంచున్నారు అనుకోండి, మన ఆ సీట్ చాలా హాయిగా ఉంటుంది. దానికి కారణం మనలో ఉండే సాడిస్టిక్ ప్లెజర్. అంటే మనం కూర్చుంటామనే సుఖం అనేది పక్కన నుంచున్నప్పుడు ఈ సుఖానికి ఒక వాల్యూ వస్తుంది. అదే అలా అందరూ బస్సు ఖాళీగా 10 సీట్లు ఖాళీగా ఉంటే మనం కూర్చున్న మనం ముట్టుకుంటే పడతాం. అర్థమైందండి? అది దాన్ని సాడిస్టిక్ ప్లెజర్ అంటారు. సాడిస్టిక్ ప్లెజర్ అందరిలో ఉంటుంది, అది తెలియదు. ఓకే, నీకు గర్ల్స్ ఏంటి సార్? టీనేజ్ గర్ల్స్, ఈ జనరేషన్ గర్ల్స్ ఇవాళ ఈ టీనేజ్ గర్ల్స్ ప్రత్యేకంగా ఈ జనరేషన్లో చెప్పాలనుకుంటున్నాను సార్ నేను. ఇది వాళ్ళకే చెప్పాలి. ఇవాళ వీళ్ళు లాక్డౌన్ వచ్చిన తర్వాత టీనేజ్ గర్ల్స్ పరిస్థితి చాలా మారిపోయింది. వీళ్ళు ఏంటంటే మగపిల్లలతో కాంపిటీషన్ పడి ప్రతిదానికి అన్నింటిలో చదువుల్లో దాటారు యాక్చువల్గా మగపిల్లల్ని. ఇప్పుడు గడ్డాల మీసాలు పెంచడం కూడా పోటీ పడుతున్నారు. మీసాలు కూడా వీళ్ళకి మగపిల్లలతో పోటీకి పెంచుతున్నారు. ఎందుకని? పీసీ వయసు.
పీసీవైస్ పీరియడ్స్ అయితే 6 నెలలు రావు, లేకపోతే వస్తే 20 రోజులు బ్లీడింగ్ రాదు. అసలు వీళ్ళు పిల్లలు కావాలంటే సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళాల్సిందే. ఇంటర్మీడియట్ చదివే పిల్లలైనా సరే పీరియడ్స్ రావటం అనే ప్రాబ్లం ఉన్నాడు మీరు చూసుకుంటే 100కు 90 మంది ఉన్నారు. వీళ్ళు చాలా ఎర్లీగా మెచ్యూర్ అవటం, వాళ్ళు 9 ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు చాలామంది ఆడపిల్లలు. అసలు దాని మీద అవగాహన సవ్యమైన విధంగా లేదు. రెండోది ఏంటంటే వీళ్ళకి జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డారు, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇదివరకు మన ఆడపిల్లలతో పొద్దున్న లేచి పనులు చేసేవాడు, పొద్దున్నే ముగ్గురు అసలు సూర్యోదయం ముందే లేవాలని. ఇవాళ జనరేషన్ ఈ ఒకటే కూతురు, ఈ నాన్న కూతురు ఎస్పెషల్లీ ఈ ఆడపిల్లలు వీళ్ళు 10-12 దాకా లేవరు. అన్నిళ్ళలో అదే సమస్య. ఇప్పుడు ఎక్కడికైనా నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి తీసుకొస్తారు, సార్ ఈవిడ మా అమ్మాయి అండి, మా ఆవిడండి అంటే ఆ లావుగా మోటుగా కనిపించేది మా అమ్మాయి అండి, సన్నగా నాజుకు కనిపించేది మా అమ్మాయి అండి, మా ఆవిడ చెప్తారు. ఏం చేయాలని అంటారు. మా ఇంట్లో కూడా అదే సమస్య, ఏంటో అని అదే సమస్య అని చెప్తారు. ఎందుకని పాత్ర వాళ్ళు మనలో మనం కనీసం కొంతకాలం మంచి ఫుడ్ తిన్నాం. మనం పీక్స్ తిన్న రోజుల్లో మంచి ఫుడ్డే ఉండేది, మంచిగా చూడు. అంటే ఇంట్లోనే నాటుకోటి 2 సార్లు తెచ్చుకుంటాం, దొడ్లో పెరిగిన కోడి తింటామో, దొడ్లో పెరిగిన కూరగాయలు తింటాం అంటే మన జనరేషన్ చూసాం. వీళ్ళు బయట తినే జంకు. వీళ్ళు ఏముందండి ఏం పెడతాం, నిజంగా వాళ్ళు అంటానికి లేదు. ఇప్పుడు నేను పెరిగింది, నా పిల్లలు పెరిగింది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి వద్దాం, నేను మా అమ్మమ్మ వాళ్ళూరు కోసూరు అనే విలేజ్లో పెరిగాను. లంకపల్లిలో పెరిగినా, కోసూరులో పెరిగినా, వాములు దొడ్డు మీద ఏమో గెడ్డుబాబు మీద సొరకాయలు, పాకల మీద సొరకాయలు ఉండేవి, సొరపాలు, పొట్లకాయకో పందిరేసి ఉండేది, కాకరకాయకో పందిరేసి ఉండేది. ఇవన్నీ మేము పెట్టినాయి. ఒక 5-6 మళ్ళు మా అమ్మమ్మ ఎప్పుడు వేయించేది. పేడ ఎరువులు తీసుకొచ్చి ఎస్కేసి జల్లి, గింజలు మేమే జల్లి, మేమే కడవంత నీళ్ళు తీసిపోసి తోటకూర వేసేవాళ్ళం. అవి మొక్కలు వస్తుంటే చూస్తూ ఉండేవాళ్ళు. రోజు చాలా ఆనందంగా ఉండేది. అడిలా గట్టి ఆ చిన్న తవ్వగాలు ఉండేవి, అది తవ్వి పెట్టేవాళ్ళం. అలా బెండ గింజలు మేమే పెట్టేవాళ్ళం. మొక్క వస్తుంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళం. పక్కన కూర్చొని ప్రకృతి కలిపి అప్పుడు గౌడగట్టలో దడిబోదులు సీంతం చెట్లు ముందు పాతి, లేదా సిట్కేస చెట్లు కానీ పాతి, ఒక వరుసలో పాతి వాటిని కట్ చేసి దడి కట్టేవాళ్ళం. సో మేము ప్రకృతితో మట్టిలో తిరగటం, మట్టిలో టాయిలెట్స్ కూడా మట్టిలో దవ్వేవి ఉండేవి అప్పట్లో. మన వెస్టర్న్ అవి లేవు కదా. సో ప్రతిదీ మట్టి అలవాటు, నీళ్ళలో పట్టడం, బురదలో దొల్లటం. ఇప్పుడు మా అమ్మమ్మ బెండకాయ కూర మంది అనుకోండి, అసలు బయటకు వెళ్తే చలవట్లేదు కదా. బెండకాయలు కోసినప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి మహిం కోసిన చెట్ల నుంచి కోసుకొచ్చేవాడు బెండకాయలు. అంటే దానికో తొడివి ఇరిచి చూసుకుని ముద్ర లేకపోతే ఏది ఇరుగుతుందో అది తీసుకొచ్చేవాడు. మేము తులసి ఇచ్చేవాళ్ళు, కోసిన కాసేపు పోయిలేదు వెళ్ళిపోవాలి. వంకాయ అంటే టమాటా అంటే అప్పటికప్పుడు చెట్లోంచి ముగ్గురి దోరయి పచ్చి ఉండేవి. ఏం కావాలి అమ్మమ్మ అనేవాడు, ముగ్గురికి కోసినారండి అది అంటే చారులోకి పప్పులోకి వేస్తున్నాను, పచ్చిది అమ్మంది పచ్చడి చేస్తున్నాను తెచ్చేవాడు. అక్కడ కొత్తిమీర వేసేసేవాడు, ధనియాలేసి కొత్తిమీర అయితే ఇంత మళ్ళు వేసేవాళ్ళం. కరివేపాకు కోసుకొచ్చి అన్ని దొడ్లే కదా, సొరకాయ ముక్కలు అన్ని సాంబార్. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి లేవు. ఇవాళ ఏమో కాదు ఇక్కడ అద్భుతమైన సైన్స్ ఉంది. వాళ్ళకి కూరగాయలు మొత్తం కాదు, ఒక తోటకూర కానీ ఆకుకూర కానీ మీరు కోసిన తర్వాత భూమి నుంచి పీకుతాం కదా తోటకూరని, అది పీకిన 3 గంటల్లో దాంట్లో పోషకాలు 90% చనిపోతాయి. ఆకారం ఉంటుంది, శవం ఉంటుంది, దాంట్లో ప్రాణం ఉండదు అన్నట్టు. దాంట్లో బలం కోసం మీరు తింటున్నారు కదా. ఇప్పుడు మీ అమ్మగారు చెప్పినప్పుడు వెంటనే చేశారు. నేను కోసిన 5 నిమిషాల్లో పొయ్యిలో ఉండేది, అరగంటలో పొట్టలో ఉండేది. సో ఆ తోటకూర పీకిన దాంట్లో వచ్చిందంతా నా పోషకాలు మొత్తం నాకు వచ్చాయి. పైగా మట్టికొండలో ఉండేది, పోషకాలు పోయాయి కదా, సన్నటి సెగ మట్టి ఉండేది. రోడ్డు దగ్గర పచ్చడి చేస్తే గోంగూర కానీ అసలు రోడ్లో తినేసేవాళ్ళం కదా, అది చాలా బాగుండేది. ఇవాళ ఎక్కడ వాళ్ళు రోడ్లు ఎక్కడ రూపుతున్నారు, అమ్మమ్మ చుట్టూ కూర్చుని మా ఆవకాయ పచ్చడి కలుపుతారు కొత్తది, అందరం చేరుతాం పిల్లలంతా. అందులో నెయ్యి పోసి మొత్తం దాంట్లో పెద్ద గిన్నెలో వేడి అన్ని కలిపి ఒక్క ముద్ద పెడితే నా సామిరంగా కొత్త ఆవకాయ పచ్చడి. అసలు కొత్త ఆవకాయ పచ్చడి ఏంటి ఏంటి అన్నీ అసలు టమాటా పచ్చడి పెట్టినా, అల్ల పచ్చడి పెట్టినా, గారెలు వేసినా, అరిసెలు వేసినా అందరూ షేర్ చేసుకుని ఆ బాదం ఆకుల మీద వేసేసేవాళ్ళు నీట్గా. బాదం ఆకులు కోసుకొచ్చి దాని మీద పెట్టేసేవాళ్ళు. అంటే ప్రకృతే మేము ఎక్కడ చేసినా ఏం చేసినా అరిటాకులు భోజనం చేసాం.